దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక అవసరాలు మనకు ఉంటాయండి. కుటుంబ జీవితంలో మనం ఉన్నాము, సంఘ జీవితంలో మనం ఉన్నప్పుడు అనేక అవసరాలు, ప్రతిరోజు ఏదో ఒక అవసరం చేత మనం ఉంటూ ఉంటాం. ఏదో ఒక నీడు మనకి అవసరం అవుతాయి. కొన్ని అవసరాలు, నిత్యావసరాలు మనము తీర్చుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటూ, బిడ్డలను పోషించుకుంటూ మనం బ్రతుకుతూ ఉంటాం. కొన్ని విషయాల్లో అత్యవసరమైనటువంటివి కొన్ని ఉంటాయి. ఎమర్జెన్సీ అవసరాలు, అనారోగ్య సమస్యలప్పుడు కానీ, ఏదన్నా ఆర్థిక ఇబ్బందులప్పుడు కానీ, మంచి క్లిష్టమైన పరిస్థితులప్పుడు కొన్ని అత్యవసరాలు మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఆ సమయంలో మనం ఎంతగానో టెన్షన్ పడుతూ, తొందరపడుతూ ఉంటాం. ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. అయితే దేవుని నమ్ముకొని, దేవునిని గుర్తెరిగినటువంటి మనము ప్రతి విషయంలోనూ దేవునికి ప్రార్థన చేస్తాం, ఆయనకు మొర్ర పెడతామండి. ప్రభువా, ఇదిగో నాకు ఇది కావాలి, నాకు ఈ అవసరం ఏర్పడింది, నాకు సహాయం చేయి ప్రభు అని ప్రతి వ్యక్తి ప్రార్థన చేస్తాడండి. అయితే కొన్నిసార్లు దేవుడు వెంటనే సమాధానం చెప్తారు, కొన్నిసార్లు లేట్ అవుతుందండి కొన్ని విషయాలను బట్టి. అప్పుడు మనము నిరుత్సాహపడకూడదు. ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు ఆయన అలా చేస్తాడనేది మనకు తెలియదు, కానీ అది దేవునికే తెలుసు. ఇక్కడ లేఖనాల్లో ఒక చక్కని మాట రాయబడింది. చూద్దాము. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం మనము చూసినట్లయితే, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటునని ఆయన చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకూల సమయమందు నీ మొర ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. అనుకూల సమయం మందు నీ మొర ఆలకించి ఉన్నాడు. నీకు ఒక అవసరం ఏర్పడింది, నువ్వు మంచి కష్టములో ఉన్నావు, ఉపద్రవములో ఉన్నావు, అనారోగ్యములో ఉన్నావు, అప్పుల బాధలో వేధించబడుతూ ఉన్నావు, రకరకాల సమస్యలతో నువ్వు వేసారిపోయి ఉన్నటువంటి పరిస్థితిలో నువ్వు దేవునికి మొరపెట్టి ఉన్నావు సహోదరుడా, సహోదరి. అయితే అనుకూల సమయం ముందు ఆయన నీ మొర ఆలకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ మొర ఆలకించి ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసి ఉన్నావు, నీ ప్రార్థనకు వెంటనే జవాబు రాలేదనుకుంటున్నావా? నీవు ఆ ప్రార్థనకు ఎప్పుడు జవాబు రావాలో, ఆ ప్రార్థనకు ఎప్పుడు ప్రతిఫలం ఇవ్వాలో దేవునికి సమస్తము తెలుసండి. ఇన్ టైంలో, ఆన్ టైంలో, కరెక్ట్ టైంలో ఆయన స్పందించి మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడండి. మనకేం కావాలో మన తండ్రికి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఏమి అవసరమో, ఎప్పుడు ఏది ఉపయోగపడుతుందో, ఎప్పుడు దేన్ని కలిగి మనం ఉండాలో మన దేవునికి సమస్తము తెలుసు. అనుకూల సమయమందు మన మొర ఆలకించి ఉన్నాడు. ఆయన చిత్త ప్రకారం ఆయన కార్యాలు చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే మీరు విశ్వాసం ఉంచండి, విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన చేయండి, నమ్మికతో కూడినటువంటి ప్రార్థన చేయండి. యేసయ్యందు మీరు పరిపూర్ణమైన నమ్మికతో కూడి ఆయనను మీరు అడిగినప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది. మీ మొర ఆయన ఆలకించి ఉన్నాడు. తగిన సమయమందు మీకు కార్యం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి, సహోదరుడా, నీ ప్రార్థన ఆలకించాడు. నీ మొర ఆయన చెవులో చొచ్చింది. ఆయన సహాయానికై దిగి వస్తూ ఉన్నాడు. అతి త్వరలోనే మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అతి త్వరలోనే మీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. అతి త్వరలోనే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీ అభివృద్ధికి సంబంధించి, నీ భవిష్యత్తుకు సంబంధించి, నీ కుటుంబమునకు సంబంధించి, నీకు సంబంధించి ఒక ఆశ్చర్య కార్యము చేసి మిమ్మల్ని ఆనందించబోతున్నాడు. మీరు విశ్వసించండి. అనుకూల సమయం ముందు మీరు పెట్టిన మొర ఆయన అంగీకరించి ఉన్నాడు, ఆయన ఆలకించి ఉన్నాడు, మీ వద్దకు రాబోతున్నాడు. వచ్చి ఆయన మీ యొక్క సమస్యను తీసివేసి మిమ్మల్ని సమృద్ధిలోకి నడిపించి మిమ్మల్ని దీవించి వర్ధిల్లింపు చేయనుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.